హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 5 సంవత్సరాల పాపకి బాడీ లంగా జాకెట్ కుట్టుకోవడం ఎలాగో చూద్దామా. ఈ వీడియో లంగా జాకెట్ కటింగ్ కుట్టడం అంతా కలిపేసి చాలా టైం వస్తుందండి, అందుకే 2 భాగాలుగా పెడతాను. ముందుగా కొలతలు చూసుకుందామండి. లంగా పొడవు వచ్చేసి 20 అంగుళాలు, నడుము వచ్చేసి 21, బాడీ కొలత వచ్చేసి 9 అంగుళాలు పొడవు. ఇంకా జాకెట్ కొలతలు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, అలా అనమాట. జాకెట్ పొడవు వచ్చేసి 13.5, చేయి పొడవు వచ్చి 4 అంగుళాలు, షోల్డర్ వచ్చేసి 9 అంగుళాలు, చెస్ట్ రౌండ్ కొలత 20, నడుము రౌండ్ కొలత 19, సీటు దగ్గర రౌండ్ కొలత 21, ఫ్రంట్ నెక్ 4 అంగుళాలు, బ్యాక్ నెక్ 4 అంగుళాలు, చెయ్యి లూజు 3.5. ఈ కొలతల ప్రకారం ఇప్పుడు మన లంగా జాకెట్ కుట్టుకోవడం ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఈ కొలతలకు వచ్చేసి 1 సంవత్సరం అటు ఇటుగా ఉంటే కొంచెం పెరిగిన కొందికి ఒక్కొక్క పావు ఇంచు పెంచుకుంటూ వెళ్ళొచ్చు. 5 సంవత్సరాల పాప కుట్టాలనుకున్నప్పుడు 7 సంవత్సరాల వయసుకు సరిపడా రెడీమేడ్ లంగా తీసుకోవాలి. వీళ్ళేమో 5 సంవత్సరాలు సరిపడా కరెక్ట్గా లంగానే తీసుకున్నారు. దీనివల్ల ఈ లంగాకి ఎక్కువ ఫిల్ట్ రావట్లేదు. ఇప్పుడు ఈ లంగా పొడవు వచ్చేసి 20 అంగుళాలు, ఈ పన్నా వచ్చేసి 23.5 వచ్చింది. అంటే 3.5లో ఒక అంగుళం ఖర్చుపోతే 3 అంగుళాలే ఫిల్ట్ వస్తుంది. ఇంక ఇది ఎంతే ఉంది అంటే ఒక 5 నెలలు 6 నెలలు వాడగానే లంగా కురస అయిపోవచ్చు. ఇంకా లంగాకి మనం కటింగ్ ఏముండదండి, అది పక్కన పెట్టేసుకుని జాకెట్ ముక్క కూడా చూద్దాం. జాకెట్ ముక్క మొత్తం ప్లేన్ వచ్చి ఒక సైడ్ మాత్రం ఇలా గోల్డ్ అంచు వచ్చింది. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుని ముందు లైనింగ్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ సైజ్కి వచ్చేసి లంగాకి, జాకెట్కి, బాడీకి, కింద ఫాల్కి మొత్తం కలిపి 3 మీటర్ల లైనింగ్ పట్టింది. అంటే లూజ్ ఎక్కువ పెట్టడం వల్ల, లేదా 2.5 తీసుకుని సరిపెట్టచ్చు, కానీ ఇప్పుడు నేను లూజ్ ఎక్కువ ఉంచేసాను లంగాకి, అందుకే 3 మీటర్లు పట్టింది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ వచ్చి ఇలా డబల్ మడత మీద వస్తుంది. అంచులు 2 పక్క వచ్చేసి ఒక సైడ్ ఇలా మడత వచ్చేసి వస్తుంది. దీన్ని అంచులు 2 మనకి ఎదురుగా వేసుకుని ఏమైనా మడతలు ఉంటే ఒకసారి ఇస్త్రీ వేసుకుని ఇప్పుడు ఈ లైనింగ్లో మనం ఫస్ట్ కటింగ్ స్టార్ట్ చేద్దాం. దీనికోసం ముందు బాడీ కొలతలు కట్ చేసుకుందాం. బాడీ పొడవు వచ్చేసి 9 అంగుళాలు కదా, ఆ పొడవుకి మనం ఎలా పెట్టుకోవాలి అంటే ఇప్పుడు చూద్దాం. లైనింగ్ కింద ముందు సమానం గీత కొట్టుకుని ఆ గీత దగ్గర నుంచి ఇట్లా నేను చూపిస్తున్న విధంగా టేప్తో 10 అంగుళాలు పెట్టుకోవాలి. అంటే కింద ఒక అరగంట ఖర్చు, పైన ఒక అరగంట ఖర్చుతో కలుపుని 10 అంగుళాలు. చంకడౌన్ వచ్చేసి 3.5 పెట్టాం. ఇంకా బాడీకి వచ్చేసి ఇంతే కొలతలు. ముందు ఈ 2 గీత కొట్టేసుకుని ఇప్పుడు అడ్డంగా కొలతలు చూసుకుందాం. నిలువు కొలతలు అయిపోయినాయి, అడ్డం కొలతలు. అడ్డం కొలతలు వచ్చి ఫస్ట్ నడుము పెట్టుకుందాం. ఇప్పుడు ఒరిజినల్గా మనకు వచ్చిన నడుము కొలత 19, ఆ 19కి 2 కలుపుకుంటే 21. ఇప్పుడు 19 వచ్చింది కదా, దీనికి 2 అంగుళాలు కలుపుకొని పెట్టుకోవాలి. ఒంటి కొలతకి ఎంత వస్తే దానికి 2 అంగుళాలు కలుపుకొని పెట్టుకోవాలి. 19 వచ్చింది, దానికి 2 అంగుళాలు కలుపుకుంటే 21. 21ని 4 భాగాలు చేసుకోవాలి. ఎందుకంటే బాడీ ఇప్పుడు మనం కట్ చేసేది ఫ్రంట్ పార్ట్ 2 మడతల మీద ఉంది. ఈ యొక్క 2 భాగాలు మనకి పార్ట్ 2 భాగాలు, 4 భాగాలు. ఇప్పుడు ఈ 4 భాగాలు చేసుకుంటే 5.5 వచ్చింది. 5.5, 5.5, 10.5, 10.5, 10.5, 21 అవుద్ది. ఆ 5.5 పెట్టేసుకుని తర్వాత ఒక అంగుళం డాట్ కోసం, తర్వాత అంగుళన్నర ఖర్చు కోసం. ఇది పై కొలత. తర్వాత చెస్ట్ కొలత పెట్టు. చెస్ట్ ఒరిజినల్ కొలత 20 వచ్చింది. 20కి 2 అంగుళాలు కలుపుకుంటే 22. దానిలో 4వ భాగం 5.5 పెట్టుకుని ఒక అంగుళన్నర ఖర్చు పెట్టుకోవాలి. తర్వాత ఇంకా షోల్డర్ దగ్గర ఫస్ట్ నెక్కి పావు తక్కువ 2 పెట్టుకోవాలి ఈ సైజుకి వచ్చి. తర్వాత షోల్డర్ 9 కదా, 9లో సగం 4.5 పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ 2 నిలువుగా గీత కొట్టుకోవాలి నెక్కి, చంకకి. తర్వాత సైడ్ కూడా గీత కొట్టేసుకుని చంక దగ్గర నుంచి కిందకి ఇలా గీత కొట్టేసుకుని చంక రౌండ్ గీసుకుని నెక్ కూడా పెట్టుకోవాలి. నెక్ ఏం చేయాలంటే షోల్డర్ దగ్గర నుంచి టేప్తో క్రాస్గా కిందకి 4 అంగుళాలు పెట్టుకోవాలి. అంటే నెక్కు 3.5 పెడతాం మనం, దానికన్నా ఒక అరగంట తక్కువే ఉండాలి బాడీకి, అంటే కిందకు ఉండాలి నెక్. జాకెట్కి 3.5 పెడతాం మనం, దీనికి వచ్చేసి 4 పెట్టాం. ఎందుకంటే ఈ బాడీ నెక్ బయటికి కనిపించకూడదు జాకెట్ వేసుకున్నాక, అందుకని కొంచెం పెద్దగా పెట్టుకుంటాం. ఆ తర్వాత ఇప్పుడు ఇలా రౌండ్ కట్ చేసుకుని ఇది మొత్తం తీసేసుకోవాలి పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోద్ది. ఈ ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత సేమ్ దీని ఆదులతో బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఉక్సులు కూడా వస్తాయి, అందుకని అటు ఉక్సులు కొట్టడానికి కూడా ముక్క ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నేను చూపిస్తున్న విధంగా పన్నాలో ఇటుపక్క ఇది వేసిన తర్వాత అటుపక్కన ఆ పార్ట్లు వచ్చేస్తాయి. మీకు వీడియోలో కొంచెం నేను కాజాలు కొంచెం ముక్క కనిపించట్లేదు. ఇటు సైడ్ నుంచి కట్ చేస్తాను చంక, ఇప్పుడు నేను కట్ చేసేది. అటు సైడ్ నెక్ వస్తుంది. నెక్ కూడా సేమ్ ఇప్పుడు ఫ్రంట్ ఎలా కట్ చేసుకున్నాం, బ్యాక్ కూడా అదే సైజులో కట్ చేసుకుంటాం. దీనికి ఫ్రంట్ గుంట అట్లా తీయాల్సిన పని ఏం లేదు బాడీకి. ఇలా నెక్ కట్ చేశాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ ఒక అంగుళన్నర ఎక్కువ పెట్టుకున్నాం, చూసారు కదా. ఆ అంగుళన్నర ఎందుకంటే ఉక్సులు కాజాలు కుట్టుకోవడం కోసం ఎక్స్ట్రా పెట్టుకుంటాం. ఇప్పుడు బాడీకి కటింగ్ అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా జాకెట్ కటింగ్ చూద్దాం. ఇంకా బాడీ తీసేగా ఉన్న లైనింగ్ని మళ్ళీ అదే రకంగా పైకి లాక్కొని కింద మళ్ళీ ఒకసారి సమానంగా చూసుకొని, సమానంగా లేకపోతే కొంచెం లైన్గా ఒకసారి మళ్ళీ కటింగ్ చేసుకుని ఇప్పుడు ఇంక జాకెట్ కుడదాం. జాకెట్కి ఏం చేయాలంటే ఇప్పుడు ఇది మామూలు జాకెట్ కాబట్టి కింద కూడా కుచ్చు పెడుతున్నాం. ఆ కుచ్చు మోడల్కి కింద మన మడతకి ఎక్స్ట్రా ఏం పెట్టక్కర్లేదు, పాదం ఖర్చుంచుకుంటే చాలు.
అదే మామూలుగా కుట్టే జాకెట్కి అయితే కింద మడత కోసం 1 అంగుళన్నర 2 అంగుళాలు పెట్టుకుంటాం, ఎప్పుడైనా పొడవు ఇప్పు తీసుకోవడం కోసం అని. దీనికి అలా పెట్టడానికి కుదరదు. ఇంకా కింద కుచ్చ పెడతాం కాబట్టి కింద కుచ్చు కుడడం కోసం ఒక పాదం ఖర్చు ఉండేలాగా పెట్టుకుని అక్కడ నుంచి పైకి పొడవు పెట్టుకోవాలి. ఫస్ట్ కింద పాదం ఖర్చుకి ఇలా గీత కొట్టేసుకుని ఆ గీత దగ్గర నుంచి ఇప్పుడు జాకెట్ పొడవు కొలుసుకుని మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పెట్టుకున్న తర్వాత కింద గీత ఉంది కదా, అది జాకెట్కి కింద నా కుడి చేతి పక్కది. ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్తో 13.5 పెట్టుకుని దీనిలో మళ్ళీ 3.5 తీసేయాలి కింద. అంటే 13.5లో 3.5 పోతే 10 అంగుళాలకి మనం మార్క్ పెట్టుకోవాలి. ఆ 3.5 ఎందుకంటే తర్వాత మళ్ళీ కింద కుచ్చు పెట్టుకుంటాం. జాకెట్ అంతా కుట్టేసిన తర్వాత కింద కూర్చో పెట్టుకుంటాం, అప్పుడు 13.5 అవుద్ది. ఆ 3.5 తగ్గించి పెట్టుకుని చంకకి 3.5, నడుముకి వచ్చేసి 7.5 పెట్టుకుంటే సరిపోద్ది. ఈ సైజుకి వచ్చేసి 7.5 పెట్టుకుంటే సరిపోద్ది నడుము దగ్గరికి. ఇలా ఈ రెండు అడ్డంగా గీతలు కొట్టేసుకుని మళ్ళీ ఇందాక బాడీకి పెట్టినట్టుగానే నెక్ షోల్డర్ లూజ్లో పెట్టుకోవాలి. ఈ అడ్డంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ నెక్కి పావు తక్కువ 2 అంగుళాలు, షోల్డర్ 4.5 ఇవి పెట్టుకుని నిలువుగా గీతలు కొట్టేసుకోవాలి. నిలువుగా గీతలు కొట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ కొలుసుకోవాలి. చెస్ట్ వచ్చేసి మన కొలత ఒరిజినల్ కొలత 20, ఆ 20కి 4 అంగుళాలు కలిపి పెట్టుకున్నాం. ఎందుకంటే జాకెట్ కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు. 24 అంటే 4వ భాగం 6 అంగుళాలు, ఖర్చుకి 2 అంగుళాలు, ఎందుకంటే ఎప్పుడైనా లూజ్ చేసుకుని. కిందేమో 5.5, ఆ తర్వాత డాట్ కోసం 1 అంగుళం, తర్వాత ఖర్చుకి 2 అంగుళాలు. ఎప్పుడైనా జాకెట్ లూజ్ చేసుకోవడానికి ఉంటుందని అలా 2 అంగుళాలు పెడుతున్నాం. ఇప్పుడు ఈ గీతలు కొట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఏదైనా డిజైన్ చేసుకుంటాం, అందుకని చంక వరకు కట్ చేసుకుని ఫ్రంట్ నెక్ కట్ చేయకూడదు. ఇప్పుడు మనం కట్ చేసేది జాకెట్కి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు దీన్ని, అంటే ఇది లైనింగే, దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా నేను చూసిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత సేమ్ ఇదే అత్తో మళ్ళీ వెనక మళ్ళీ ఉక్సుల కోసం ముక్కుంచుకుని బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఇవి ఎక్కడెక్కడ కుట్టాలనేది మార్కులు కూడా పెట్టేసుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్ దగ్గర, సైడ్ చెస్ట్ది, మధ్యలో వచ్చే డాట్స్ దగ్గర ఇవన్నీ పెట్టుకోవాలి. ఇలా నెక్ వస్తుంది ఎదుర. ఆ నెక్ వచ్చేది మనం తర్వాత డిజైన్తో అంటే బకరంతో వేద్దాం, అది కూడా మీకు నెక్ ఎలా కట్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను మీకు. తర్వాత ఇప్పుడు అలా లైనింగ్ ఉన్న ఓపెన్లు ఇటు పక్క తిప్పుకుని, అంటే ఇందాక వీడియోలో మీకు కనిపించలేదు కదా, అందుకే ఇప్పుడు ఇటు తిప్పి చూపిస్తున్నాను. ఇలా చూసుకోవాలి. ఇప్పుడు ఇది బాడీ కన్నా ఒరిజినల్ కొంచెం లూజ్ ఎక్కువ పెట్టాం కాబట్టి సరిపోవట్లేదు. అప్పుడు కొంచెం కిందకి జరుపుకొని ఇటు పక్కన 1 అంగుళన్నర లేదా పావుకు 2 ఉండేలాగా చూసుకోవాలి. ఉక్సులకి కాజాలకి ముక్క కట్టే పని లేకుండా లైనింగ్లోనే ఉంచేస్తున్నాను అనమాట. ఇదివరకైతే విడిగా కూడా అతికేవాళ్ళం ముక్కలు, అలా అతకకుండా ఇప్పుడు లైనింగ్లో దాంతోనే ఉంచుతున్నాం. ఇలా అంగుళన్నర లేదా పావుకు 2 వచ్చేలాగా ఉంచుకొని ఆ తర్వాత మన పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో అదే సైజులో వచ్చేలాగా చూసుకోవాలి. చంక దగ్గర ఒక్కటే మార్పు ఉంటుంది, మిగతాదంతా సేమ్ ఫ్రంట్ పార్ట్ లాగానే కట్ చేసుకున్నాం. చంక దగ్గర మాత్రం ఇప్పుడు ముందు మనం ఫ్రంట్ కట్ చేసాం కాబట్టి బ్యాక్ పార్ట్ ఒక 1/4 ఇంచు చంక పైకి పెట్టుకుంటాం. చంక ఒకసారి మనకు అర్థం అవడం కోసం ఒరిజినల్ ఎలా ఉందో, అంటే ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా గీసుకుని దానికన్నా ఎంత తగ్గించాలో మీకు అర్థం అవడం కోసం నేను ఒకసారి గీస్తున్నాను. ఇలా మధ్యలో వరకు ఒక 1/4 ఇంచు పైకి ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. అదే ముందు బ్యాక్ పార్ట్ కట్ చేస్తే ఫ్రంట్ పార్ట్కి ఈ బ్యాక్ పార్ట్ కన్నా కొంచెం ఎక్కువ గుంట తీసుకుంటాం. అలా చూసుకుని, అంటే ఏదైనా సరే మనం ఎలా కట్ చేసినా ఫ్రంట్ మాత్రం బ్యాక్ కన్నా కొంచెం గుంట రావాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఏ పార్ట్ ముందు తీస్తే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట తీయటం. ఆ తర్వాత ఈ ఉక్సులకి ఎక్కడ పెట్టామో అక్కడికి మార్కులు పెట్టుకుని కింద పైన కూడా పెట్టుకుని ఇవి కుట్టేటప్పుడు మీకు అర్థం అవుతుంది ఎలా కుట్టాలనేది. డైరెక్ట్గా ఉంచినప్పుడు ఎలా కుట్టాలని, అంటే రెండు సమానంగా కుట్టకూడదు. కాజాలది ఎక్కువ ఉంచుతాము, ఉక్సులది లోపలికి మడిచి కుడతాం. అది ఎలా అనేది మీకు కుట్టేటప్పుడు అర్థం అవుతుంది. తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి నెక్ తీసేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ నెక్కి ఇలా స్కేల్తో గీత కొట్టుకుని ఆ పై షోల్డర్ దగ్గర నుంచి కిందకి క్రాస్గా పెట్టుకోవాలి. 3.5 పెట్టుకుంటున్నాను. మనం కొలతలప్పుడు 4 చెప్పాను మీకు, కానీ ఇప్పుడు నేను 3.5 పెట్టాను. అంటే నేను అది తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ తీసుకున్నాను, మళ్ళీ ఇది డౌన్ అయిపోద్ది అనుకొని కొంచెం తగ్గిస్తున్నాను, అందుకని 3.5 పెట్టాను. ఇప్పుడు ఇది రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్, అందుకే దీనికి ఏం డిజైన్ చేయట్లేదు, ఇంకా రౌండ్గానే పెట్టుకుంటాం. ఇంకా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఫస్ట్ కట్ చేసిన ఫ్రంట్ పార్ట్, ఇప్పుడు కట్ చేసిన బ్యాక్ పార్ట్. జాకెట్కి కావాల్సిన ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. ఇంక ఇప్పుడు చేతులు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాపకు వచ్చేసి చేతులు బుట్ట చేతులు పెడుతున్నాం, అంటే బాహుబలి బుట్ట టైప్లో. అంత బార్ కాకపోయినా మీడియంగా ఉండేలాగా పెట్టుకుంటున్నాం. దీనికోసం ఇప్పుడు ఈ మన లైనింగ్ పన్నా ఉంది కదా, దాన్ని ఇప్పుడు ఆల్రెడీ డబుల్ ఉన్నది, దాన్ని మళ్ళీ డబుల్ అంటే 4 లేయర్లుగా వచ్చేటట్టు వేసుకోవాలి. కింద ఉన్నాయి 2, పైన ఉన్నాయి 2, ఇలా 4 వేసుకుంటే ఆ లూజ్ సరిపోద్ది. అంటే పన్నా వచ్చేసి 8.5 దాకా ఉంటుంది. ఇప్పుడు ఇది అంత లూజ్ సరిపోద్ది, చిన్న పాప కాబట్టి సరిపోద్ది. అదే పెద్దవాళ్ళకైతే ఈ లూజ్ చాలదు, ఇంత పెట్టేసుకోవాలి 8.5. అంటే మామూలు చేయకి వస్తే 4.5 లేదా 5 అంగుళాలు పెడతాం. ఇది డబుల్ ఉంటే కుచ్చు ఎక్కువ వస్తుందని చెప్పి అలా పెడతాం. తర్వాత పైనుంచి ఇలా డౌన్ పెట్టుకోవాలి 4.5. ఆ 4.5కి ఇలా పెట్టుకొని
ఇక్కడ నుంచి కింద అంటే మనం కట్టుకున్న కింద గీత నుంచి పైకి ఒక 2.5 పెట్టుకోవాలి. అంటే పైన ఉన్నది వరకే కుచ్చుకి ఎక్స్ట్రా పెట్టినట్టు. ఇక్కడ నుంచి ఇప్పుడు పొడవు పెట్టుకోవాలి. ఈ చేయి పొడవు వచ్చేసి 4 అంగుళాలు. 4 అంగుళాలకి ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఇలా గీతలు కొట్టుకుని ఇప్పుడు చేతులు కట్ చేసుకోవాలి. కింద ఇది పొడవు తీసేసాము. ఇప్పుడు పైన మళ్ళీ చంకకి షేప్ తీసుకోవాలి. అంటే కుచ్చు వచ్చేలాగా పెట్టుకుని ఈ షేప్ తీసుకోవాలి. చేతులు వచ్చేసి 7, 7.5 వస్తే సరిపోద్ది ఇప్పుడు. అంటే ఇది బుట్ట చేయి కాబట్టి ఇంత ఎక్కువ పెడుతున్నాం. అది మామూలు చేయి అయితే 4.5 సరిపోద్ది. తర్వాత ఇలా పైన చంకకి డౌన్ ఇలా గీసుకుని బుట్ట కోసం అంటే ఇలా ఎక్కువ పెట్టుకుంటే బుట్ట ఎక్కువ నిలబడుతుంది, వెడల్పుగా వచ్చి ఎక్కువ నిలబడుతుంది. ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ చేతులకి కింద మళ్ళీ అంచు ఉంది కదా, జాకెట్లో వచ్చిన అంచు, దాన్ని పట్టీలా కడతాం. ఒక అంగుళం వెడల్పు వచ్చేలాగా పట్టీలా కడతాం. ఇంక ఈ చేతులకి ఫ్రంట్ బ్యాక్ అన్నీ డౌన్ తీసుకోవడం అట్లే ఉండదు, డైరెక్ట్గా తీసుకోవచ్చు. చేతులు బుట్ట చేతులకి మధ్యలో మాత్రం కింద పైన డాట్స్ పెట్టుకోవాలి. ఇంకా చేతులు రెడీ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు లంగా కూడా లైనింగ్ కావాలి కదా, అది కట్ చేసుకుందాం. దీనికోసం ఇప్పుడు ఉన్న ఈ పన్నాది సేమ్ అదే రకంగా తీసుకుని కింద మడత కోసం ఒక 2.5 లేదా 3 అంగుళాలు వెడల్పు ఉండేలా ముక్క తీసుకుని, అంటే ఇది ఎప్పుడన్నా లంగాకి కురస అయితే ఎప్పుడు తీసుకోవడానికి ఉండటం కోసం పెట్టుకుంటాం ఇట్లా. ఇప్పుడు నేను దీనికి వచ్చేసి 3 అంగుళాలు పెట్టాను. ఇలా గీత కొట్టుకుని ఇక్కడ నుంచి పొడవు పెట్టుకోవాలి. లంగా పొడవు వచ్చేసి 20 అంగుళాలు. లైనింగ్ ఏంటంటే ఒరిజినల్ కన్నా తక్కువ ఉంచుకోవాలి, ఒక 2 అంగుళాలైనా. అందుకే నేను 18 పెడుతున్నాను. లైనింగు లంగా ఒకే పొడవు పెడితే లంగా కన్నా లైనింగ్ కింద కనిపిస్తూ ఉంటుంది ఎక్కువ పొడవు, అందుకని ఇలా పెడతాం. అలా గీత కొట్టుకుని ఇప్పుడు ఈ పన్నా వచ్చేసి లూజు 34 అంగుళాలు వస్తుంది. అదే లూజ్తో ఒక ముక్క తీసుకున్నాను. సేమ్ మళ్ళీ అదే సైజు ఇంకో ముక్క తీసుకుంటున్నాం. ఇప్పుడు చిన్న పాపే కాబట్టి ఒక ముక్క వేసినా సరిపోద్ది లూజు, కానీ ఇలా ఎక్కువ బుట్టలాగా రాదనమాట. అందుకని లైనింగ్ ఎక్కువ వేస్తున్నాం. ఇట్లా 2 ముక్కలు వేస్తే ఎక్కువ లూజ్ వస్తుంది. మొత్తం మీద 2 మీటర్ల దాకా వస్తుంది లూజు. 2 పన్నాలు వేస్తాం. ఇలా 2 పన్నాలు లంగాకి లూజ్ కోసమే తీసుకున్నాను. తర్వాత లంగాకి కింద ఫాల్స్ కూడా దీన్నే వేస్తున్నాం. దీనికోసం 5 అంగుళాల వెడల్పుతో ఈ పన్నా ఉన్న పన్నాతో 2 ముక్కలు తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు లైనింగ్ ఎలా తీసాం 2 ముక్కలు, అలాగే ఇది 5 అంగుళాల వెడల్పుతో ఇలా బారుగా 2 ముక్కలు తీసుకోవాలి. వీటిని ఈ లంగాకి కింద ఫాల్ కింద వాడతాం. ఇంక ఇప్పుడు మొత్తం లైనింగ్ కట్ చేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు ఒరిజినల్ కట్ చేసుకుందాం. ఒరిజినల్కి ముందు జాకెట్ ముక్క తీసుకుని, జాకెట్ ముక్కకి అంచు వచ్చింది కదా, ఈ అంచు తీసేద్దాం. ఈ అంచు దేనికి అంటే చేతులకి కింద పట్టీలాగా వేయడానికి ఉపయోగపడుతుంది. దాని వరకు తీసుకుందాం. మిగతాదంతా జాకెట్ ప్లెయిన్గానే వస్తుంది, కాకపోతే కుచ్చు పెడతాం. ఇంకా మోడల్ ఏం పెట్టట్లేదు. ఇంక ఇప్పుడు ఒరిజినల్ దానిలో మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్లు ఉన్నాయి కదా, ఫ్రంట్ పార్ట్లు బ్యాక్ పార్ట్లు, వాటిని ఎలా ఉన్నాయో అదే రకంగా దీనిలో కూడా కట్ చేసుకుందాం. చేతులు కూడా మనం బుట్ట చేతులు, ఆ బుట్ట చేతులకి లైనింగ్ ఎలా ఉందో అలాగే ఒరిజినల్ కూడా కట్ చేసుకుందాం. ఈ 2 అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన ముక్క ఉంటుంది కదా, ఆ ముక్కలో ఫస్ట్ అంచు వరకు తీసేద్దాం. విడిగా అంచు వరకు తీసేసుకుని మిగిలిన ముక్కలో ఇప్పుడు మనం కింద ఇందాక జాకెట్కి కుచ్చు పెట్టాలి కదా, కింద కుచ్చు పెట్టడానికి ముక్క కావాలి కదా, ఆ ముక్క ఈ ముక్కలో తీసుకోవాలి. ఈ ముక్క ఇప్పుడు డబల్ ఉంది, డబల్ని మళ్ళీ డబల్గా 4 పర్లుగా మడిచి మనకి జాకెట్కి కింద 3.5 వెడల్పు కావాలి. 3.5 వెడల్పు అంటే అదే ఇప్పుడు డబల్ వేస్తున్నాం కాబట్టి 7 అంగుళాలు ఉండేలా చూసుకోవాలి. 7కి ఇంకా ఖర్చు కూడా 1 అంగుళం కావాలి కాబట్టి మొత్తం 8 అంగుళాలు వచ్చేలా చూసుకుని దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 4 ఉన్నదని 8 మడిస్తే ఇప్పుడు వచ్చింది చూసారా, ఇప్పుడు మనకు కావాల్సిన కొలత ఇది. ఈ విధంగా తీసుకోవాలి. సరిపోతుందా చూసుకున్నామట, సరిపోయింది కదా ముక్క తీసుకోవాలి. ఈ 2 పర్లని తీసుకుని మళ్ళీ వీటిని జాయిన్ చేసుకుని బారుగా రిబ్బన్లా తయారు చేసుకుని అప్పుడు కుట్టాలి. అది ఎలాగో ఇప్పుడు మనం కుట్టేటప్పుడు చూద్దరు కానీ మీరు. ఈ వేస్ట్లో ఇప్పుడు ఈ ముక్కను తీసుకుంటున్నాం. ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసి రిబ్బన్లాగా కట్ చేసుకోవాలి. 8 అంగుళాలు వెడల్పు వచ్చేలాగా 2 ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో బార్ ఎంతైనా రావచ్చు, మనం కూర్చోబెట్టాక మిగులుతుంది, లేదంటే సరిపోద్ది. తగ్గకుండా కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని 8 అంగుళాలు వెడల్పు పెట్టి 2 ముక్కలు చేస్తున్నాను నేను. ఇది కుట్టేటప్పుడు ఈ 8 అంగుళాలని 4 అంగుళాలుగా మడిచి బారుగా వేసుకుంటాం కుచ్చుకి. ఇంకా తర్వాత జాకెట్ కట్ చేయాల్సింది నెక్. ఈ నెక్ కూడా కట్ చేసుకుంటే ఇంకా మనకి కటింగ్తో పని అయిపోద్ది. ఈ నెక్కు వేసుకోవడం కోసం ఇప్పుడు నేను ఆల్రెడీ డ్రెస్సులు కట్ చేసిన బక్రా ఉంది. ఈ బక్రా ఎలా తీసుకుంటామంటే నెక్లకి 6 అంగుళాలు వెడల్పు తీసుకుని దాన్ని డబుల్ మడిచి పెట్టుకుంటాం డ్రెస్కి అయినా దేనికి వేసుకోవడానికి. ఇప్పుడు దీనిలో మనకి ఈ జాకెట్కి 2.5 పెట్టాం కదా మార్కు, అది ఖర్చు కుట్టేటప్పటికి ఎంత ఉంటుందంటే 2.5 అవుద్ది. ఆ 2.5 వెడల్పు ఇలా నేను ఇప్పుడు స్కేల్ దగ్గర కొడుతుంటే కొట్టుకుని పొడవు నెక్ వచ్చేసి మనకు 4 కావాలి. 4 అంగుళాలు మార్క్ పెట్టుకోవాలి. ఈ వెడల్పు 2.5, ఈ కింద 4 మధ్యలోనే మనం ఏం డిజైన్ వేసుకోవాలో ఆ డిజైన్ గీసుకోవాలి. మన ఇష్టం ఏ డిజైన్ అని గీసుకోవచ్చు, లేదా కస్టమర్ ఏదైనా అడిగితే ఆ డిజైన్ గీసుకోవచ్చు. ఇది క్లాత్ మీద ఇలా మనం కట్ చేయాలని రాదు కాబట్టి ఈ బక్రం వాడతాం. అది ఫ్రంట్ నెక్ వరకే వాడతాం. ఇది మళ్ళీ జాకెట్లు కానీ దేనికైనా వేయాలంటే మందం అయిపోయి కరెక్ట్గా ఉండదు, అందుకని ఇది ఓన్లీ డ్రెస్సులకి ఇలా జాకెట్ల వరకే వాడతాం. అది ఫ్రంట్ నెక్ వరకే.
ఇలా మనం అనుకున్న డిజైన్ కట్ చేసుకుని, నేను సింపుల్ డిజైన్ కట్ చేశాను దీనికి. ఆ డిజైన్ కట్ చేసుకుని ఎక్స్ట్రా ఒక 6 అంగుళం ఖర్చు ఉంచుకొని మిగతాది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బక్రానికి లోపల పక్కన గమ్ము ఉంటుంది. ఆ గమ్ము అలా 2 పక్కల అతుకునేలాగానే మనం ముందు అతికించి పెట్టుకుంటాము. ఆ గమ్ముని ఒకసారి హీట్ చేస్తే మళ్ళీ ఊడుతుంది. ఆ ఊడదీసి ఇప్పుడు మీకు తెలుస్తుందో లేదో ఒక సైడ్ మెరుస్తూ ఉంటుంది. ఆ మెరిసే సైడ్ గమ్ము ఉంటుంది, ఇంకో సైడ్ ప్లెయిన్గా ఉంటుంది. మనం ప్లెయిన్ పక్కనే ఎప్పుడు ఐరన్ చేస్తాం. ఆ గమ్ అనేది కింద క్లాత్ మీద అతుకునేలాగా పెట్టాలి. ఇస్త్రీ పెట్టికి అతుకునే రివర్స్లో పెడితే ఇస్త్రీ పెట్టికి అతుక్కోవద్దు, మళ్ళీ అది చూసుకుని పెట్టుకోవాలి గమ్ము. అలా పెట్టుకుని ఇప్పుడు ఈ నెక్ని మనం వేస్ట్ ముక్కలో అతికించుకోవాలి. ఇప్పటి వరకు మనకి లంగా జాకెట్ కటింగ్ పట్టింది. ఇప్పుడు కుట్టుకోవడం ఎలాగో చూద్దాం. కుట్టుకోవడానికి ముందుగా బాడీ తీసుకుని ఆ బాడీ క్లాత్ని కుట్టుకుందాం. ఈ బాడీ క్లాత్ కూడా మనం లైనింగ్ వేసాము. ఆ లైనింగ్ని ఫస్ట్ ఉక్సుల పార్ట్లు కాజల పార్ట్లు కుట్టుకుందాం. ఈ కుట్టడానికి ఎలా కుట్టాలంటే, ఇప్పుడు నేను కుట్టేది ఉక్సుల పార్ట్. ఇలా పైనుంచి వచ్చేది, మెడ దగ్గర నుంచి పైనుంచి వచ్చేది ఉక్సుల పార్ట్. ఈ ఉక్సుల పార్ట్ మనం పెట్టుకున్న డాట్ దగ్గర కంప్లీట్గా మడిచేయాలి. ఇలా మడిచేసి ఒక కుట్టేసుకోవాలి. ఎడ్జ్ని కూడా ఇంకో కుట్టేసుకోవాలి. ఇది ఉక్సుల పార్ట్. ఇలా పైనుంచి వచ్చింది, మెడ దగ్గర నుంచి వచ్చేది ఉక్సుల పార్ట్. ఇది పూర్తిగా మడిచేస్తాం. తర్వాత కుట్టేది కాజాల పార్ట్. ఇది కింద నుంచి వస్తుంది. ఇది ఏం చేయాలంటే ఆ డాట్కి అవతలికి వచ్చేలాగానే, అంటే మధ్య వరకే మడవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను కదా, ఆ డాట్ దగ్గర నుంచి కొంచెం అవతలకి ఇంకా క్లాత్ మిగిలేలాగా పెట్టుకోవాలి. కాజాలది ఏంటంటే మనం ఎక్స్ట్రా ముక్క కడతాం కాబట్టి ఆ కట్టిన విధంగా దీన్ని అలా కుడుతున్నాం అనమాట. డాట్కి అవతలకి ఉంటుంది. ఉక్సులదేమో కరెక్ట్గా డాట్ ఎక్కడికి పెట్టామో మనం అక్కడికి మడిచేస్తాం. ఇలా కుట్టుకోవాలి ఈ 2 పార్ట్లు. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసి షోల్డర్ కలిపేసుకోవాలి. ఇలా షోల్డర్ డబుల్ కుట్టేసుకుని, ఇది బాడీ కాబట్టి దీనికి ఇంకా వేరే ముక్కలు కట్టే పని ఏమి ఉండదు. ఈ మెడ పక్కన చంకల పక్కన మొత్తం డబుల్ మడిచి, అంటే పీస్ రాకుండా 2 సార్లు మడిచి కుట్టేసుకోవాలి. సన్నగా గోట్లాగా మడిచి కుట్టేసుకోవాలి షోల్డర్ కలిపేసిన తర్వాత. ఈ మొత్తం ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అట్లా 2 సార్లు సన్నగా మడిచేసి దీన్ని కుట్టుకోవాలి. ఇలా ఈ చంక, మెడ, రెండో చంక అంతా అయిపోయిన తర్వాత ఉక్సుల పార్ట్ కాజాల పార్ట్ జాయిన్ చేసుకోవాలి. అది ఎట్లా అంటే, ఇప్పుడు ముందు కింద కాజాల పార్ట్ పెట్టి దాని మీద ఉక్సుల పార్ట్ పెట్టి ఆ డాట్లు దానికి దీనికి ఉన్న డాట్ 2 కలిసేలా చూసుకుని ఇక్కడ ఒక అంగుళం జాయింట్ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 సమానంగా వచ్చేసినాయి కింద. ఇప్పుడు వీటిని ఒక సైడ్ మనం కలిపేసుకోవచ్చు. లంగాకి ఆ లంగా తీసుకొచ్చి దీన్ని కూర్చోపెట్టుకోవాలి మనం. దానికోసం దీన్ని రెడీ చేసుకోవడానికి ఇలా వేస్తున్నాం. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత డాట్స్ కూడా వేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా నడుం దగ్గర డాట్స్ వస్తాయి. ఆ డాట్స్ కూడా వేసేసుకోవాలి. ఒక పాదం ఖర్చు పెట్టుకుని ఒక 3 అంగుళాలు బారుగా వచ్చేటట్టు కుట్టుకుని సరిపోతాయి. ఇలా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసుకోవాలి. ఈ డాట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి లంగాన్ని కూర్చోపెట్టాలి. లంగాన్ని కూర్చోపెట్టే ముందు లంగా కింద ఫాల్ వేసేసుకోవాలి. ఈ ఫాల్ కోసం మనం ముందుగానే తీసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, 2 ముక్కలు. ఆ ముక్కల్ని కింద పక్కన పీస్ రాకుండా మడుచుకొని, పై పక్కన కూడా పీస్ రాకుండా మడుచుకొని ఇలా కింద చీరకు ఫాల్ వేసినట్టుగా వేసేసుకోవాలి. దీనికి జిగ్జాగ్తో పని ఏం లేదండి, మామూలు మిషన్తో వేసేసుకోవచ్చు. ఇలా పైన కింద కుట్టేసుకుని ఇంకా ఫాల్ వేసినట్టుగా వేసేసుకుని ఆ తర్వాత లంగాకి ఫిల్ట్ వేసుకోవాలి. లంగా మనం అనుకున్న దానికన్నా ఇంకా 3 అంగుళాలు ఎక్కువ పొడవు ఉంది, దాని వరకు ఫిల్ట్ వేసుకోవాలి. అది కటింగ్ చేసేటప్పుడు చెప్పాను కదా, లంగా పొడవు 20, ఇప్పుడు 23.5 ఉంది. ఆ 3.5 ఫిల్ట్ వేయాలి. దీనికోసం లంగాన్ని ఖచ్చితంగా మధ్యలో కాకుండా కింద పక్క ఒక 3 అంగుళాలు తక్కువ వచ్చేలాగా, పై పక్క ఒక 3 అంగుళాలు ఎక్కువ వచ్చేలాగా మడతేసుకోవాలి లంగా పొడవులో. అంటే కరెక్ట్గా మధ్యలో వేస్తే మోకాలు పైకి అయిపోద్ది ఫిల్ట్. ఇప్పుడు ఈ ఫిల్ట్ ఎలా వేయాలంటే, ఇట్లా డబల్ మీద వేస్తున్నాం కాబట్టి 3 అంగుళాలు ఎక్కువ ఉంది, అంగుళన్నర వేసుకోవాలి. అదే అంగుళన్నర ఇట్లా టేప్తో కొలుసుకుంటూ మొత్తం చుట్టూతో ఫిల్ట్ వేసుకోవాలి. ఫిల్ట్ వేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టకుండా ఫస్ట్లో ఒక 2 అంగుళాలు వేసుకోవాలి. లాస్ట్లో మళ్ళీ ఫిల్ట్ అంతా కొట్టడం అయ్యేటప్పుడు ఒక 2 అంగుళాలు వేసుకోవాలి. ఆ చివరి ఇట్లా వదిలేయడం ఎందుకంటే మళ్ళీ లంగా సైడ్ కలిపేటప్పుడు ఈ ఫిల్ట్ ముందే కుట్టేస్తుంటే రేపు పొద్దున్న ఎప్పుడైనా పొడవు తీయాలంటే మళ్ళీ ఆ కుట్టు కూడా పీకాల్సి వస్తుంది. అందుకని అది అలా వదిలేస్తాం. తర్వాత ఇప్పుడు ఈ లంగాకి డాట్స్ పెట్టుకోవాలి. మళ్ళీ సెంటర్ నుంచి సెంటర్కి, అంటే 4 భాగాలకి దీనికి డాట్స్ పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకుని ఇప్పుడు మనం ముందుగా కుట్టుకున్న బాడీ ఉంది కదా, ఆ బాడీకి దీన్ని కుచ్చు కింద పెట్టుకురావాలి. ఇంకా ఇంతకుమించి లంగాకి, అంటే పెద్దవాళ్ళ లంగా అయినా చిన్నపిల్లల లంగా అయినా కటింగ్ ఏమి ఉండదండి. ఇంకా ఇప్పుడు దీన్ని కూర్చోపెట్టుకుందాం. బాడీని మంచి పక్క మామూలుగా పెట్టుకుని మిషన్ మీద, దీని మీద లంగా తిరగలో పెట్టుకుని స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి మన లంగాకి 4 భాగాలకు వచ్చేటట్టు డాట్స్ పెట్టుకున్నాం కదా, ఫస్ట్ డాట్ వచ్చేటట్టు కింద బాడీకి కూడా సెంటర్ కరెక్ట్గా మనం ఉక్సులకు పెట్టిన జాయింట్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చేటట్టు ఫస్ట్ది అలా కూర్చోపెట్టుకోవాలి. తర్వాత 2 పార్ట్లు జాయింట్ చేసిన నడుం కుట్టు ఉంటుంది కదా మధ్యలో, అక్కడికి జాయింట్ వచ్చేటట్టు ఇట్లా 4 భాగాలు సరిపోయేలాగా దీనికి కూర్చోపెట్టేసుకోవాలి. ఇలా లంగా బిట్ ఎంత ఉందో దీన్ని మొత్తాన్ని సరిపోయేలాగా కూర్చోపెట్టేయాలి, ఏం మిగల్చకూడదు. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద మళ్ళీ లైనింగ్ కూడా కూర్చోపెట్టుకోవాలి. దీన్ని కూర్చోపెట్టడానికి ముందుగానే మనం లైనింగ్ 2 ముక్కలు తీసుకున్నాం కదా, పన్నాలోంచి 2 పన్నాలు తీసాము. ఆ 2 పన్నాలని ఇలా జాయింట్ చేసేసుకుని, అంటే లంగా ఎంత ఉందో అంత లూజ్ కావాలని చెప్పి ఇలా తీసుకున్నాం. అంత తీసుకుని అవి జాయింట్ చేసి ఈ లైనింగ్ని కింద మనం 3 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టాం. దాన్ని ఫస్ట్ ఒక 6 అంగుళాలు మడిచి తర్వాత 2.5 పెట్టుకుని అదే వెడల్పుగా, అంటే మనకు 18 వచ్చేలాగా
ఇలా చేసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి కింద. ఇప్పుడు ఈ ముక్క ఇలా కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కను కూడా మనం లంగా కూర్చోపెట్టుకోవాలి. ఇందాక బాడీకి లంగాని ఎలా కూర్చోపెట్టామో ఇప్పుడు ఈ ముక్కను కూడా సేమ్ అదే రకంగా మళ్ళీ కూర్చోపెట్టుకోవాలి. ఇది మొత్తం కూర్చోపెట్టేసిన తర్వాత ఓవర్లాక్ మిషన్ ఉంటే ఈ ఖర్చుకి ఒకసారి ఓవర్లాక్ చేసుకుంటే పీసులు రాకుండా ఉంటాయి. ఇంకా ఓవర్లాక్ మిషన్ లేకపోతే ఇంకా డబుల్ కుట్టేసుకోవడమే. ఇలా ఓవర్లాక్ చేసిన తర్వాత ఆ ఖర్చుని పైకి బాడీ మీదకి వచ్చేలాగా చూసుకొని పాదం కుట్టేసుకోవాలి. మొత్తం చివరిదాకా కుట్టేసుకొని ఆ తర్వాత సైడ్ కుట్టుకోవాలి. ఈ సైడ్ జాయిన్ చేసేటప్పుడు బాడీని కుట్టుకుంటూ వచ్చాక కింద లంగా లైనింగ్ కలిపి కుట్టకూడదు. ముందు బాడీని వరకు కుట్టేసుకుని నడుం వరకు, ఆ తర్వాత ఒరిజినల్ లంగాని ముందు కుట్టుకోవాలి. ఇలా బాడీ కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కింద నుంచి ఫస్ట్ లంగా ఒరిజినల్ కుట్టుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైనింగ్ని పైకి తీసేసి ఈ ఒరిజినల్ దాని వరకే కుట్టేసుకోవాలి. అక్కడ నుంచి రఫ్ చేసుకుని పైన మనం ఎక్కడ కుట్టాము బాడీకి అక్కడ నుంచి రఫ్ చేసుకుని ఈ లంగా ఇక్కడ ఫిల్టర్ దగ్గర కూడా మనం కొంచెం వదిలేం కదా, దాన్ని కూడా అట్లా కరెక్ట్గా మడత తీసుకుని ఇంక చివరిదాకా కుట్టేసిన తర్వాత ఈ ఖర్చు మొత్తానికి పీస్ రాకుండా డాట్స్ పెట్టుకోవాలి, లేదా ఓవర్లకైనా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు దీనికి ఇలా డాట్స్ పెట్టేస్తున్నాను. ఇలా పెట్టడం వల్ల పీస్ రాకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు లైనింగ్ అతకడం చూడండి. మనం ముందు ఒరిజినల్ కుట్టాం కదా, దానికి డాట్ పెట్టేసి కత్తెరతో అక్కడ నుంచి బాడీ దగ్గర నుంచి లైనింగ్ కుట్టేసుకోవాలి. ఈ లంగా మీద కుట్టుపడకుండా, ఒరిజినల్ లంగా మీద కుట్టుపడకుండా ఓన్లీ ఈ లైనింగ్ వరకే కుట్టుపడాలి. ఇలా అయిపోయింది. ఇలా డబుల్ కుట్టేసుకుని ఇప్పుడు పైన ఫిల్ట్ మనం అటు ఒక 2 అంగుళాలు ఇటు ఒక 2 అంగుళాలు ఫస్ట్ వదిలేసాం కదా, ఇప్పుడు దాన్ని కుట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తీసుకుని మడత ఒకసారి అటుపక్కది ఇటుపక్కది కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చేత్తో నీట్గా గీరేసుకుని ఇప్పుడు దీని మీద కుట్టేసుకోవాలి. ఇట్లా కుట్టేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే రేపు పొద్దున ఎప్పుడైనా లంగా కుర్సైనప్పుడు సైడ్ కుట్టు పీకే పని లేకుండా ఈ ఫిల్ట్ ఒక టిప్ తీసుకుంటే సరిపోద్ది. లేదు ఇంకో ఫిల్ట్ వేసుకోవాలన్నా సరిపోద్ది, లేదా ఈ ఫిల్ట్ టిప్ తీసి మళ్ళీ చిన్న ఫిల్ట్ వేసుకోవాలన్నా కుదరదు. సైడ్ పీకే పని లేకుండా ఈజీగా ఉంటుంది. అందుకే ఇట్లా వేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో కటింగు ఈ లంగా కుట్టడం వరకు వచ్చింది. నెక్స్ట్ వీడియోలో జాకెట్ కుట్టడం కంప్లీట్గా అది మొత్తం వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా వెంటనే అప్లోడ్ చేస్తాను. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.